హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆమ్లా పౌడర్, ఉసిరి పౌడర్ మనము ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనము కొన్ని ఉసిరికాయలు తీసుకోండి, బాగా క్లీన్ చేసుకోండి. పచ్చి ఉసిరి తీసుకోండి. తీసుకున్న తర్వాత బాగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 10 రోజులు లేదా ఒక 15 రోజులు బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి. మనము ఇవి పచ్చి ఉసిరే తీసుకునేటప్పుడే కట్ చేసుకుంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు అండి, లేదా కాయలుగా కూడా మనము బాగా ఎండబెట్టుకోవచ్చు. కొంతమంది అయితే కనుక చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి సీడ్ని పక్కకు తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఎండబెట్టుకుంటారు. నేనైతే లేతవి తీసుకున్నాను కాబట్టి కాయలు వాటి మొత్తాన్ని కూడా నేను కాయలుగానే ఎండబెట్టేసేసాను. ముదిరి కనుక తీసుకున్నట్లయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సీడ్ అనేది తీసేసుకొని ఎండబెట్టుకోండి. లేదా లేతవి తీసుకున్న పని అయితే కనుక ఈ విధంగా కాయలతోనే ఎండబెట్టుకోండి. నేను ఒక 2 కప్స్ తీసుకున్నాను ఉసిరి. తీసుకొని బాగా ఒక 10-15 రోజులు బాగా ఎండబెట్టుకున్న తర్వాత ఈ విధంగా అవుతాయండి. బాగా డ్రై అయిపోవాలి. బాగా ఎండిపోయిన తర్వాతే మనము పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. అలా అయితే కనుక మనకి కరెక్ట్ క్వాంటిటీలో కరెక్ట్గా పర్ఫెక్ట్గా పౌడర్ అనేది వస్తుంది. లేకపోతే మాత్రం బూజు వస్తుందండి, పాడైపోతుంది త్వరగా పౌడరు. మనం కరెక్ట్ క్వాంటిటీలో తీసుకొని కరెక్ట్గా ప్రాసెస్ అనేది చేసుకున్నామంటే కనుక మనకి ఎన్ని మంత్స్ అయినా కానీ 1 year అయినా కానీ మనకి అలానే ఉంటుంది పౌడర్. కాబట్టి మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడే వాటిని ఎండబెట్టుకునేది అనేది బాగా డ్రై అయిందాక ఉంచండి. బాగా ఎండిపోయిందాక ఉంచిన తర్వాతే మనము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇవి బాగా ఎండాయి కదా, ఎండిన తర్వాత నేను కాయలుగా తీసుకున్నాను కాబట్టి మనం గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే పైన అయితే కనుక ఒక్కసారి గ్రైండ్ చేసేసుకోండి. లేదు నేను కాయలుగా ఎండబెట్టాను కాబట్టి మనకి కిచెన్ రోల్ ఉంటుంది కదా, దానిలో నేను కొంచెంగా దంచుతున్నాను. కొంచెం చిన్న చిన్న పీసెస్లు అయ్యిందాక దంచుతున్నానండి. ఇవి మొత్తాన్ని కూడా దంచేసేసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా మనము 2 times అనేది గ్రైండ్ చేసుకొని మనము వీటిని స్ట్రైనర్తో జల్లెడ అనేది పట్టుకోవాలి. మనం పౌడర్ తీసుకోవాలి. ఈ విధంగా మనము తీసుకోవాలండి పౌడర్ని. మనము యూజ్ చేసుకునే పౌడర్ అనేది ఈ ఆమ్లా పౌడర్ మనం బయట అనేది పర్చేస్ చేస్తూ ఉంటాం, కొనుక్కుంటూ ఉంటాం. దాంట్లో చాలా కెమికల్స్ అనేది యాడ్ చేస్తారు. పర్ఫెక్ట్గా అనేది మనకి తెలియదు ఏమేమి యాడ్ చేశారో, ఎలా ప్రిపేర్ చేశారో. కాబట్టి మనకి ఉసిరి అనేది మనకి ఇంట్లోనే మనకి దొరుకుతాయి కాబట్టి, లేదా మార్కెట్లో అయినా దొరుకుతాయి కాబట్టి కొంచెం అనేది క్వాంటిటీలో తీసుకొని మనం ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉసిరి మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. హెయిర్కి కానీ మన హెల్త్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలాంటి కెమికల్ లేకుండా చక్కగా మనం ఇంట్లోనే న్యాచురల్గా ప్రాసెస్ అనేది మొదలుపెట్టుకొని మనం చక్కగా ఈ విధంగా మనము తీసుకొని మన హెయిర్కి లేదా అండర్ స్కిన్కి కానీ హెల్త్కి కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి కెమికల్ న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. ఇవి మొత్తాన్ని కూడా ఈ విధంగానే దంచుకోవాలండి. దంచేసుకొని చిన్న చిన్న పౌడర్లల్లే చిన్న చిన్న ముక్కలల్లే చేసుకొని, మరీ చిన్న వద్దు, ఈ క్వాంటిటీలో చేసుకొని ఇవి మొత్తాన్ని చూసారు కదా, ఈ మొత్తం ఈ విధంగా చేశాను. చేసిన తర్వాత వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా కానీ పలుకులు అనేవి ఉంటాయండి. ఆ పలుకును కూడా ఏం చేయాలి, ఎలా ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి తీసుకున్నాం కదా, బాగా ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం లేటే పడుతుంది, కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ప్రాసెస్ అనేది కొంచెం లాంగ్ ప్రాసెస్ ఏనండి, కానీ చక్కగా మనం న్యాచురల్గా మనం ఇంట్లోనే ఎలాంటి కెమికల్ లేకుండా చక్కగా మనం ఇంట్లోనే ఆమ్లా పౌడర్, ఉసిరి పౌడర్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్నా కానీ మనకి పలుకులు అనేవి ఉంటాయి. వాటిని కూడా మనం పక్కకి తీసుకొని మళ్ళీ మనం వాటిని అనేది గ్రైండ్ చేసుకొని మళ్ళీ వాటిని పౌడర్ తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా సరిపోతుందండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని, ఒక జెల్ లాంటిది తీసుకొని ఆ స్ట్రైనర్తో మనం ఈ పౌడర్ మొత్తం కూడా తీసుకుందాము. ఒక బౌల్ తీసుకోండి, ఒక స్ట్రైనర్ తీసుకోండి. 2 or 3 tablespoons యాడ్ చేసుకుంటూ మనం ఈ స్ట్రైనర్తో మన పౌడర్ అనేది తీసుకుందాము. తీసుకున్న తర్వాత మనకి పిప్ అనేది వస్తుంది కదా, ఆ పిప్ కూడా ఏం చేయాలో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఆమ్లా పౌడర్ మన హెయిర్కి ఏ విధంగా యూజ్ అవుతుందో మనం తెలుసుకుందామండి. ఈ విధంగా తీసుకున్న పౌడర్ని మనము హెయిర్ డ్రైగా యూజ్ చేసుకోవచ్చు అండి, హెయిర్ కలర్కి యూజ్ చేసుకోవచ్చు. హెన్నా పౌడర్ మనము ప్రిపేర్ చేసుకుంటాం, ఇంట్లోనైనా హెన్నా పౌడర్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. దానిలోనైనా యాడ్ చేసుకొని మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ స్కిన్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనము హెల్త్ డ్రింక్ వాటర్ లాగా కూడా మనం తీసుకోవచ్చు. ఇన్ని విధాల
మనకి ఆమ్లా పౌడర్ మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్లోనే చక్కగా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే కనుక మనకి చాలా మంత్స్ వరకు, చాలా ఇయర్స్ వరకు మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కానీ మనకు ఉంటుంది. ఇది ఈ విధంగా పిప్ వస్తుందండి. మనం ఇది పక్కన పెట్టుకుందాం. మనం జల్లిచ్చి మొత్తం కూడా ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకున్నాం. పక్కన పెట్టుకున్న తర్వాత కూడా మనకి మళ్ళీ అంత క్వాంటిటీతోనే మళ్ళీ ఈ విధంగా పిప్ వస్తుంది కాబట్టి మళ్ళీ దాన్ని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకొని మళ్ళీ ప్రాసెస్లో మళ్ళీ జల్లించుకోవాలి. ఈ విధంగానే మళ్ళీ పౌడర్ అనేది మనం తీసుకోవాలండి. మనము ఈ విధంగా తీసుకొని ప్రాసెస్ అనేది చేసుకుంటూనే పౌడర్ అనేది తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు హెయిర్కి మనం ఆయిల్గా ప్రిపేర్ చేసి కూడా ఈ పౌడర్ని మనం తీసుకోవచ్చు. చాలా రకాలుగా మనం ఆమ్లాని యూజ్ చేసుకోవచ్చు అండి. కాబట్టి మనం ఈ విధంగా న్యాచురల్గా చక్కగా ఇంట్లోనే ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయకుండా పౌడర్ అనేది ఈ విధంగా తీసుకొని హెయిర్ హెల్త్కి కానీ మన స్కిన్కి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. హెయిర్ డైగా యూజ్ చేసుకోవచ్చు, హెన్నాగా యూజ్ చేసుకోవచ్చు, మా హెయిర్ ప్యాక్స్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బయట మనం కొనాలి అంటే కనుక చాలా కాస్ట్ అనేది ఉంటుంది. మనకి ఎక్కువగా కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను పౌడర్ అనేది ఫస్ట్ క్వాంటిటీలో ఇంత పౌడర్ అనేది మనకు వచ్చింది. చాలా మెత్తగా ఉంటుందండి. మనం గ్రైండ్ చేసుకునే దాన్ని బట్టి అండ్ మనకి ఆమ్లా అనేది బాగా డ్రై అయిన దాన్ని బట్టి మన పౌడర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత పిప్ అనేది మిగులుతుంది కదా, చిన్న చిన్న పలుకులలే, అవి కూడా మళ్ళీ ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇందాక ఏ విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకున్నామో ఫస్ట్ టైం, అదేవిధంగా అంతే మెత్తగా మళ్ళీ మనం గ్రైండ్ చేసుకుంటే మళ్ళీ అంత క్వాంటిటీ పౌడర్ అనేది వస్తుంది. మళ్ళీ దాన్ని అలానే ఇందాక చేసిన ప్రాసెస్లోనే మళ్ళీ జల్లెడ పట్టుకొని మనం పౌడర్ అనేది తీసుకోండి. డబుల్ మనం ఇందాక ఏ విధంగా చేసామో ఆ విధంగానే 2 టైమ్స్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని 2 టైమ్స్ చేసుకొని మనం పౌడర్ అనేది తీసుకోవాలి. ఇలానే మళ్ళీ జల్లెడ పట్టుకొని ఇదిగో చూసారు కదా, పౌడర్ అనేది తీసుకున్నాం. తర్వాత కూడా మనకి పిప్ వస్తుంది. ఈ పిప్పిని అనేది ఏం చేయాలో కూడా నేను చెప్తాను. ఈ విధంగా వచ్చిందండి, చాలా మెత్తగా ఉంటుంది. తర్వాత ఈ పిప్పిని మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఏదైనా కరివేపాకుతో మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాము అండ్ మళ్ళీ ఉసిరితో ఈ పౌడర్ని మళ్ళీ ఆయిల్గా మనం చేసుకోవచ్చు అండ్ హెయిర్ డ్రైగా యూజ్ చేసుకోవచ్చు. ఈ పిప్పితో, ఈ పలుకులతో నేను ఆయిల్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో కూడా నేను చూపిస్తాను ఒక వీడియోలో. తర్వాత ఈ విధంగా మనం తీసుకున్నాం కదా పౌడర్ని, నేను తీసుకున్న పిప్పిని పక్కన పెట్టేసుకున్నానండి. ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు నేను చూపిస్తాను దాన్ని ఏ విధంగా మనం ఆయిల్ ప్రిపేర్, చాలా బాగా యూజ్ అవుతుందండి. దాన్ని కూడా మనం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా హెయిర్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు అండ్ హెయిర్ డ్రైగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా పౌడర్ తీసుకున్నాను. మొత్తం మనకి అన్ని ఆమ్లా కాయలకి మనకి ఇంత పౌడర్ అనేది వచ్చిందండి. ఒక కంటైనర్ జార్ కానీ గాజుది కానీ తీసుకోండి, ఆర్ ప్లాస్టిక్ది అయినా తీసుకోండి, లేదా స్టీల్ బాక్స్ అయినా కానీ మనం తీసుకొని బయటే స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదు. మనకి వాడుకునే క్వాంటిటీని బట్టి, యూజ్ చేసుకునే దాన్ని బట్టి మనకు ఎన్ని మంత్స్ నిల్వ ఉండాలా, లేదా ఒక 1 year అయినా కానీ మనకి నిల్వ ఉంటుందండి, పాడవదు. ఎందుకంటే మనం ఉసిరిని బాగా డ్రై చేసి ఎండబెట్టుకొని పెట్టుకున్నాం కాబట్టి మనకి 1 year అయినా ఉంటుంది. కానీ నేను ఒక తక్కువ క్వాంటిటీలో పెట్టాను కాబట్టి నాకు ఒక 1 month అనేది వస్తుంది. ఎందుకంటే నేను ఇది ఆయిల్ ప్రిపేర్ చేయడానికి అండ్ హెయిర్ డ్రై కూడా నేను యూజ్ చేయడానికని తీసుకున్నాను. అవి 2 కూడా నేను వీడియోస్ చూపిస్తానండి. ఆయిల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, నేను తీసుకున్న ఇందాక పల్పులతో ఆయిల్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్తో ఏ విధంగా చేసుకోవాలి అండ్ ఈ పౌడర్ని హెయిర్ డ్రైగా మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు కూడా నేను ఒక వీడియోలో మీకు చేసి చూపిస్తానండి. మనకి ఆమ్లా అనేది హెయిర్కి ఎంత బాగా యూజ్ అవుతుందో తెలుసండి. మెయిన్గా డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది. అంతేకాకుండా మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది, ఆ హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. తర్వాత వైట్ హెయిర్ని చాలా వరకు కూడా మనకి రిమూవ్ చేస్తుందండి. అంతేకాకుండా మనం హెయిర్ కలర్కి యూజ్ చేసుకునేటప్పుడు మనము ఈ ఆమ్లా అనేది తప్పకుండా యూజ్ చేసుకుంటాము. హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ చేయడానికి, బాగా సన్నగా అయిపోతూ ఉంటాయి హెయిర్ అనేవి, బాగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా ఆమ్లా పౌడర్ అనేది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి.